హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ శ్రీరామ్. ఈరోజు నేను ఈజీగా చేసుకునే బీరకాయ పెసరపప్పు కూర చూపిస్తున్నానండి. మీరు కూడా ట్రై చేయండి. అందుకు కావాల్సిన పదార్థాలు: బీరకాయ ముక్కలండి ఒక 1/2 కేజీ తీసుకున్నాను. పెసరపప్పు ఒక 2-3 స్పూన్లు నానబెట్టుకోవాలి ముందుగానే. అల్లం వెల్లుల్లి పేస్టు, పెద్దది ఉల్లిపాయ, చిన్నగా తరుక్కున్న టమోటా ముక్కలండి ఒక 2 టమోటాలు తీసుకున్న, పసుపు, కారము, ధనియాల పొడి, ఉప్పు, తగినంత నూనె అవసరం. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలండి. వెలిగించుకొని ఒక కడాయి పెట్టేసుకున్నాను. అందులో తగినంత ఆయిల్ వేస్తున్నాను. తర్వాత ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత పోపు దినుసులు వేసానండి. ఆవాలు, జీలకర్ర. అవి చట్టుపట్లాడిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిగడ్డ ముక్కలు తీసుకొని వేసేసుకోవాలి. ఆ ఉల్లిపాయలు వేసుకొని కొద్దిగా కలిపేసుకోవాలి. బాగా కొద్దిగా ఆయిల్లో బాగా మగ్గిన తర్వాత కొద్దిసేపు అలా పచ్చివాసన పోయే వరకు కలిపేసుకోవాలి. తర్వాత టమోటా ముక్కలు వేసేసుకోవాలి. టమోటా ముక్కలు వేసిన తర్వాత ముందుగా మనం కడిగి నానబెట్టుకున్నటువంటి పెసరపప్పు వేయాలండి. పెసరపప్పు అంతా కూడా అందులో వేసేసి కలిపేసుకోవాలి బాగా. ఇప్పుడు బాగా కలిసిపోతుంది కదా. కలిసిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి. ఎప్పుడైనా సరే ఉప్పు వేస్తే ఆనియన్ కానీ టమోటా కానీ తొందరగా మెత్తబడిపోతుంది. దాని తర్వాత ఒక 1/2 స్పూను పసుపు వేసాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు నూరి పెట్టుకున్నానండి రోట్లో. అది కొద్దిగా 1 స్పూన్ ఉంది, అది వేసేసాను. వేసి మూత పెట్టుకుంటే కొంచెం తొందరగా మగ్గుతుంది. దాని తర్వాత కొద్దిగా కారం అంటే ఒక 2 స్పూన్లు వేసానండి. స్పైసీగా తినేవాళ్ళు ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు అది మగ్గిన తర్వాత కలిపేసిన తర్వాత బీరకాయ ముక్కలన్నీ వేసి బాగా కింద నుంచి మీది వరకు బాగా పైకి కిందికి బాగా కలిపేసుకోవాలి. ముక్కలకంతా మన మసాలా అంటే కారం, ఉప్పు, పసుపు పట్టేలాగా బాగా కలిపేసుకోవాలండి. ఒక చుక్క నీళ్ళు కూడా వేయకుండా చేసుకోవచ్చు. ఇది బీరకాయ కలిపి మూత పెట్టేస్తే నీళ్ళంతా వదిలేస్తుందండి. ఇలా కలిపి చూసుకుంటే చివరిగా మనం ధనియాల పొడి ఉంది కదా, 1 స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని కలిపేసుకోవాలండి. బాగా కలిపితే అది మగ్గిపోతుంది. కొద్దిసేపు మళ్ళీ మూత పెట్టేస్తే ధనియాల పొడి కూడా పట్టేస్తుంది. పట్టిన తర్వాత తీసి మరొకసారి అలా కలుపుకోవాలి. తర్వాత దాన్ని చూస్తే చూడండి ఎంత బాగా తయారైపోయిందో పెసరపప్పు బీరకాయ కూర. జొన్న రొట్టెతో తింటే సూపర్ అండి. మీరు ట్రై చేయండి.